183 గజాల 3 BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. టాలెంట్ ఎవరి సొంతము కాదు. మనం ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా మన మనసుకు నచ్చిన పని చేస్తే ఆ వచ్చే సంతోషమే వేరు కదా. మనకున్న టాలెంట్కి నంది అవార్డు సైతం ఫిదా అయితే ఎలా ఉంటుంది, ఆనందం ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నారా? అయితే పార్వతీపురం మన్యం జిల్లా మొండెంకల్ గ్రామానికి రావాల్సిందే. ఒక మారుమూల ప్రాంతం అయినటువంటి పార్వతీపురం మన్యం జిల్లాలో జగదీష్ ఒక మిమిక్రీ ఆర్టిస్ట్. కాయగూరలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్న వ్యక్తిని నంది అవార్డు సైతం స్వాగతం పలికింది. మారుమూల ప్రాంతం నుండి భాగ్యనగరానికి వెళ్ళి అవార్డుని అందుకునేటట్టుగా చేసింది. ఏంటి జగదీష్ టాలెంట్ చూడాలనుకుంటున్నారా? ఒకసారి మీకు కూడా చూపించేస్తాను. నేనైతే రెడీగా ఉన్నాను, మీరు రెడీనా? బుర్రకి కాస్త పదును పెడితే చాలు ఎలాంటి అసాధ్యానైనా సుసాధ్యం చేసి చూపించవచ్చని నిరూపించాడు మన ముందున్న జగదీష్. జగదీష్ అవార్డు తీసుకోవడానికి తనలో ఉన్న టాలెంట్ ఏంటో తన మాటల్లోనే తెలుసుకుందాం. జగదీష్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ మేడం. అంటే ఎక్కడ మొండెంకల్, పార్వతీపురం మన్యం జిల్లా, ఎక్కడ భాగ్యనగరం, అసలు అవార్డు ఎందులో వచ్చింది మీ మాటల్లో తెలుసుకోవాలని అయితే సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. ఓకే, ఇంత చక్కటి అవకాశం కల్పించినటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. నేను గత 5 సంవత్సరాలుగా కాయగూరల వ్యాపారం చేస్తూ నాలో నేను ఈ యూట్యూబ్లో వచ్చినటువంటి ఇమిటేషన్ రాజు గారు చేసినటువంటి మిమిక్రీ వీడియోలు చూస్తూ నేను యూట్యూబ్ని గురువుగా భావించి ఈరోజు ఇంత చక్కటి మిమిక్రీ ప్రదర్శనలు చేయడం వల్ల నాతో పాటు మా నాన్నగారు నా బర్త్డేకు ఇంత చక్కటి ఒక టాకింగ్ డాల్ని కొని ఇచ్చడం వల్ల నేను చాలా చక్కటి కొన్ని వందల ప్రోగ్రాలు ఇచ్చాను. నెక్స్ట్ దీనివల్ల మా ఊరికి కూడా మంచి పేరు ప్రతిష్టలు తీసుకుని రావడం కాకుండా జిల్లా స్థాయిలో కూడా మంచి పేరు ప్రతిష్టలు తేవడం జరిగింది. అందుకోసం నేను చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నాను మేడం. ఈరోజు ఇంత చక్కటి ప్రదర్శనలు ఇవ్వడం మన జిల్లా తరపు నుంచి కలెక్టర్ గారి దగ్గర నుంచి కూడా చాలా చక్కటి ప్రైజ్ కూడా నేను పొందాను. జగదీష్, నీ మాటల్లో వింటుంది ఏంటంటే గురువు ఎవరు లేరు, యూట్యూబే నీ గురువు అంటున్నా. అంటే ఎలా యూట్యూబ్లో చేసి ఇదంతా నేర్చుకున్నా? మనిషి అనుకుంటే సాధ్యం అయ్యేది ఏది లేదు మేడం. తప్పకుండా నేర్చుకుంటాడు. మనలో ఉన్న టాలెంట్ని గుర్తించాలే కానీ ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క టాలెంట్ అనేది ఉంటుంది మేడం. బహుశా ఒక మాదిరిగా చెప్పాలంటే ప్రపంచం మనల్ని చూడకముందే సపోజ్ మేడం మనకు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం తల్లిదండ్రులని చెప్పుకోవచ్చు. వాళ్ళ ప్రోత్సాహం వల్ల నేను ఇంత చక్కటి కార్యక్రమంలో పాల్గొన్నాను. నెక్స్ట్ ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉంటుంది. విమర్శించే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళ మాటలు పట్టించుకుంటే నేను ఈరోజు అక్కడే ఉండిపోవాల్సిందే. మా ఇంట్లో వాళ్ళు కూడా అన్నారు, వద్దు నాన్న నువ్వు ఇలా చేస్తూ ఉంటే చాలామంది నవ్వుతూ ఉన్నారు. అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టైం వస్తుంది అమ్మ, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టైం వస్తుంది. నాకు అంటూ టైం వస్తుంది. నాకు వచ్చే టైం రోజు నేను నిరూపించుకుంటాను. నేను అనుకున్నాను ఒకటే, కుదిరితే పరిగెత్తు, లేదంటే నడు, అది చేత కాకపోతే పాక్కుంటూ పో, అంతేగాని ఒకే చోట కుదురుగా ఉండిపోవద్దు. ఉద్యోగం పోయిందని, వ్యాపారం దెబ్బతిన్నదని, స్నేహితులు మోసం చేశారని, ఇష్టమైన వాళ్ళు వదిలేశారని అలా ఉండిపోతే ఎలా? దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్ర కెరటాలే ఎగసి పడుతుంటే నీ తలరాతే ఇంత అనుకునే వాళ్ళు కూడా నీ ముందు తలదించే సత్తా నీకుంది. కానీ నీకొచ్చే కాస్తంత కష్టాన్ని తలదించేస్తే ఎలా? సృష్టిలోచనమన్నది ఏది ఆగిపోవడానికి వీల్లేదు. పారే గాలి, వీచే నది, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు, నువ్వు అనుకున్నది సాధించాలని కసికసిగా ప్రవహించే రక్తంతో సైతం ఏది ఆగిపోవడానికి వీల్లేదు. బయలుదేరు, ఆ మానసిక బంధాల సంఖ్యలను తెంచుకో, పడ్డ చోట నుంచే పరిగెత్తడం మొదలుపెట్టు. నువ్వు పడుకునే పరుపు నిన్ను చేదరించక ముందే బద్ధకాన్ని వదిలేయి. నీ అద్దం నిన్ను ప్రశ్నించక ముందే సమాధానాన్ని వెతుక్కో. నీ నీడ నిన్ను వదిలేక ముందే వెలుతురులోకి వచ్చి. మళ్ళీ చెబుతున్నా, కన్నీరు కారిస్తే కాదు, చెమట చుక్క చిందిస్తే గాని చరిత్ర రాయలేం. ఇవి చదివితే పదాలు మాత్రమే, ఆచరిస్తే హస్త్రాలు. 10th ఫెయిల్ అయిన సచిన్ క్రికెటర్ అయ్యాడు, ఛాయ్ అమ్ముకున్న మోడీ గారు PM అయ్యారు. నువ్వు ఉన్నావు దేనికి పనికి రాకుండా పోదామని ఎగ్జాంపుల్గా అనుకునే వాళ్ళకి ఇచ్చే సమాధానం ఒక్కటే, పుట్టగానే సచిన్ గారు క్రికెటర్, మోడీ గారు PM అయిపోలేదు. ప్రతి ఒక్కరికి ఒక టైం అనేది పట్టుద్ది. నాకు అంటూ ఒక టైం పట్టుద్ది. నా ప్రయత్న సమయంలో నన్ను హేళన చేసేవాళ్ళు నా సక్సెస్తో సమాధానం ఇస్తానని ఎప్పుడైతే అనుకున్నానో అప్పుడు నేను నా సక్సెస్తో సమాధానం ఇస్తానని ఎప్పుడైతే అనుకున్నానో తప్పకుండా నా సక్సెస్తో ఈరోజు వాళ్ళకి సమాధానం ఇస్తూ ఉన్నా. నిజంగా అంటే నువ్వు చెప్తున్న మాటలు ఇప్పుడున్న జనరేషన్కి అయితే కంపల్సరిగా ఆలోచించేలా చేస్తాయి. గుక్క తిప్పకుండా చెప్పుతున్నావు అని చూస్తున్నాను తప్పితే ఆ మాటలో ఉన్న అర్థం ఇప్పుడున్న యూత్ అయితే నిజంగా బద్ధకాన్ని వీడాలి. ఎవరు అనుకోగానే పుట్టగానే మనం పరిగెట్టాము, పెద్ద అయిపోవు. కొన్ని స్టేజెస్ దాటే ఒక స్టేజ్కి వస్తాము. నువ్వు చెప్పే మాటలు నిజంగా వాస్తవం.
యాక్చువల్లీ ఎంతవరకు చదువుకున్నానా నువ్వు? నేను 10th క్లాస్ వరకు చదువుకున్నాను మేడం. మా నాన్నగారికి అంటే కాళ్ళు చేతులు పడిపోవడం అంటే పెరాలిసిస్ రావడంతో ఓకే. నేను మధ్యలో చదువు ఆపేయడం, బెంగళూరుకి వెళ్ళిపోవడం, బెంగళూరులో వెళ్ళి అక్కడ ఈటీ పనులు చేయడం. ఉమ్. అక్కడ నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత మా అమ్మ నాన్నలు చెప్పకుండా ఒక వారం రోజులు నేను చాలా కష్టపడి ఒక కాలుతో కుంటుకుంటూ వెళ్ళి అక్కడ పని చేయడం. ఆ విషయం మా అమ్మ నాన్నలకు తెలిసింది. అప్పటి నుంచి నాకు ఇక్కడ తెచ్చేసారు. తెచ్చిన తర్వాత నేను ఏం చేస్తాను, ఏదో ఒక వృత్తి చేస్తే అవ్వదు అని మా తాతగారు చేసే వృత్తి, తర్వాత మా నాన్నగారు ఇప్పుడు చేస్తూ ఉన్నారు కాయగూరల వ్యాపారం. ఉమ్. మనిషి అనుకోవాలి కానీ ఏ వర్క్ చేసినా కూడా సిగ్గు అనేది పడకూడదు మేడం. అవును. నేను సిగ్గుపడను. ఎలాంటి పొజిషన్ బట్టి అంటే ఒక్కొక్క టైంలో మామిడి పళ్ళు బిజినెస్ చేస్తాను, కొబ్బరికాయలైనా అమ్ముతూ ఉంటాను, కర్బూజకాయలు అమ్ముతూ ఉంటాను. ఇప్పుడు యాత్ర వస్తుందంటే చెరువులు అమ్ముతూ ఉంటాను, ప్రోగ్రామ్కి వస్తే ప్రోగ్రామ్కి వెళ్తూ ఉంటాను. కానీ మనిషి ఉన్నప్పుడే మన సంపాదన ఎంతో సంపాదించాలి. కానీ తర్వాత మనం ఒక మూల కూకుంటాం, ఆ టైంలో సంపాదించలేవు కదా మేడం. అందుకోసం నిజంగా చెప్పాలంటే మేడం, ఈరోజు నాకు చాలా ప్రోత్సాహం ఇచ్చారు తల్లిదండ్రుల రుణం అంటే ఎప్పటికీ కూడా తీర్చుకోలేము మేడం. కొన్ని వేల కోట్లు ఇచ్చినా కూడా తీర్చుకోలేము మేడం. వాస్తవానికి చెప్పాలంటే మేడం, తల్లిదండ్రుల గురించి అయినా మనం పుట్టక ముందే ప్రేమించే ఒకే ఒక జన్మ మేడం అమ్మ. ఆమె చల్లటి ఒడిలో మొదలైంది మనందరి జన్మ. బిడ్డ పలికే కొత్త అరుపులకు కేకలకు అద్దాలు గుచ్చుకునే గంటువే అమ్మ. పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. అమ్మంటే ఈ సృష్టికే మూలకర్త అయినటువంటి గురు బ్రహ్మకే జన్మనిచ్చినటువంటి ఆది గురువు అమ్మ. అయితే మన విజయం కొరకు తప్పించేవాడు, కష్టాల గరలను దాచుకుంటూ తప్పులను సరిదిద్దుతూ ఒప్పులను మెచ్చుకుంటూ అందరిలో తన బిడ్డ గొప్పతనాన్ని కోరుకునేవాడు నాన్న. అంతే, ఎంత కష్టపడినా సరే అంటే మనల్ని ఒక కొట్టినా తిట్టినా మనం విజయం సాధిస్తే నాన్న కళ్ళల్లో అమ్మ కళ్ళల్లో వచ్చే ఆనందం నేను హైదరాబాద్ చెప్పలేనిది. నుంచి వస్తున్నాను, ఉమ్. ఆ నంది అవార్డు నేను తీసుకుని వస్తున్నాను అంటే నాకన్నా పేరెంట్స్. పేరెంట్స్ చాలా ఆనందపడ్డారు. పేరెంట్స్తో Yes. పాటు ఊరు వాళ్ళు కూడా ఉమ్. మన మొండెంకల్ గ్రామస్తుడైనటువంటి మిమిక్రీ జగదీష్ చాలా చక్కటి నంది అవార్డు తీసుకున్నాడు అని ఇచ్చేయడం. తర్వాత మన మొండెంకల్తో పాటు గుమ్మలక్ష్మీపురం వాస్తవులు కూడా దోస్త్ మేరా దోస్త్, తర్వాత రిపోర్టర్స్ చాలామంది కూడా మన తమ్ముడైనటువంటి జగదీష్ నంది అవార్డు తీసుకున్నాడు. ఓకే, ఈరోజు వాళ్ళ ఇంటికైనా వెళ్ళి కంగ్రెస్ వద్దాం అనుకుని చాలామంది వచ్చారు. అయితే నువ్వు హైదరాబాద్లో పెర్ఫార్మెన్స్ ఇచ్చావు కదా, ఇచ్చాను మేడం. అంటే ఏ వాయిస్కి ఫిదా అయ్యి నువ్వు నీలో ఉన్న ఏ టాలెంట్కి వాళ్ళు ఫిదా అయ్యి మోటివేషన్ చేశాను మేడం. ఇప్పుడు చేసినటువంటి నాకు మోటివేషన్ అంటే చాలా అంటే ఇష్టం మేడం. ఏంటి, ఒకసారి నాకు ఎందుకో వీడితో మాట్లాడాలని ఉంది. మాట్లాడతాను. వీడి పేరు ఏంటి అసలు? చిట్టు ఏంటి? చిట్టు బాబా. అంటే చిట్టిగా ఉంటావా నువ్వు? ఏం కాదు, పెద్దగా ఉన్నావు కదా. కాదయ్యా, నేను చిన్నోడ్ని. ఏం కాదు, చిన్నోడు అందుకే చంకనెక్కావా? అరే ఏటనుకుంటున్నారా? ఓకే, దీంతో మాట్లాడుతుంటే టైం తెలియదు. నీ టాలెంట్, మీ అన్న టాలెంట్ రెండు కూడా మేము చూడాలి, ఓకేనా చిట్టి బాబు? ఓకే, నా పేరు చిట్టు. మేడం నీ పేరు? నా పేరు నువ్వే చెప్పు. నాకు తెలిసి మీ ఫస్ట్ అక్షరం పి. పద్మా గారు. వావ్. ఓకే, ఈరోజు శివన్ టీవీ ఛానల్ మరియు ఇక్కడ ఉన్నటువంటి పద్మా గారికి కూడా నా తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడూ కూడా అనుకోలేదు ఈరోజు పద్మా మేడం గారికి కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది గురుగారు. అవునా? యా. ఏ చిట్టి, నువ్వేవో మోటివేషనల్ స్పీచ్ ఇచ్చావంట కదా, ఏంటి? మా సుమన్ టీవీ ప్రేక్షకులను కూడా కొంచెం మోటివేట్ చేయి. మేడం మోటివేషన్ ఏటో కానీ ఇన్ని చూస్తూ ఉంటే నాకు చాలా జాలేస్తుంది మేడం. అవునా? యా. థ్యాంక్ యూ. ఓకే చిట్టి, గురుగారు నేను ఎలా చెప్తానో నువ్వు కూడా సేమ్ అలాగే చెప్పాలి, ఓకేనా? ఓకే గురుగారు. ఓకే, మనం ముందుకు వెళ్ళాలంటే చాలా అడ్డంకులు దాటుకుంటూ ముందుకెళ్ళాలి. అవునండి. ఓకే, మన సప్త సమాజానికి పరిచయం కావాలంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ముందుకే వెళ్తూ ఉంటాం కదా. అయితే మన భారతదేశం ముందుకు పోవాలంటే మనమంతా ఏం చేయాలిరా? వెనక నుంచి తొయ్యాలి గురుగారు. వెనక నుంచి తొయ్యాలి, ముందు నుంచి తొయ్యాలి కాదురా. హరి, సప్త సమాజాన్ని పెంచాలి ఎలాగా అన్నాను. పెళ్లి చేసుకోవాలండి. పెళ్లి చేసుకోవాలి. అరే, ఈ పెళ్లి గోవాలంటే చాలా కష్టం రా నాయన. ఏటనుకుంటున్నారా? ఆవిడ తంతదని భయమా? ఆవిడ తంతదని తర్వాత కానీ, ఓకే, నీకు ప్రోగ్రామ్కి వెళ్ళేటప్పుడు నీకు చాలా మంచి టిక్స్లు నేర్పించాను కదా. అవునండి. ఓకే, అవి చెప్తావా మరి? తప్పకుండా అండి.
అరే నాకు మాత్రం ఇన్సల్ట్ చేయకురా రే. చైనా సాల్ట్ కూడా చెయ్యనండి. చైనా సాల్టా? ఆ, అరే అలా కాదు, నేను ఎలా మాట్లాడతానో అలా చెప్పు, ఓకేనా? ఓకే అండి. ఓకే, నీకు పెళ్ళయింది కదరా? అవునండి. పెళ్ళయ్యాక నువ్వు ఏం సాధించావురా? వెళ్ళానండి. పెళ్ళన్నా? ఆ, ఓకే, పెళ్ళయ్యాక పెళ్ళాన్ని సాధించావు. ఓకే, ఇంతకు నీ నుంచి మీ అమ్మా నాన్నలు కోరుకునేది ఏట్రా? మనవడు మనవరాళ్ళు. మనవడు మనవరాలనా? ఆ, అరే ఓకే, ఇంతకు నీకు ఫ్రెండ్స్ ఉన్నారా లేదా? 2 ఉన్నారండి. ఇద్దరా? ఆ, ఒకటి పేరేం పేరో? జాకీ చాన్. వావ్, గొప్ప ఫైటర్ కదా. ఆ, నిన్ను కూడా తంతాడు. నన్ను కూడానా? ఆ, ఓకే, ఇంకొకటి పేరేం పేరో? సైకిల్ చైన్. సైకిల్ చైనా? ఆ, ఓకే, ఇంతకు మీ నాన్నగారి పేరేం పేర్రా? మినిసల్ మండేలా. ఏంటి? మినిసల్ మండేలా. మినసల్ మండేలానా? అరే, ఓకే, మరి మీ అమ్మగారి పేరేం పేరో? గుండెలు మండేలా. గుండెలు మండేలానా? ఆ, ఇదేం పేర్లురా? తెలుగు నేమ్స్. తెలుగు నేమ్సా? అరే, ఓకే, ఇంతకు నీకు మంచిగా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఎవర్రా? నువ్వే కదా గురగారు. అయితే నీకు అమ్మేసి వెళ్ళిపోతాను. వద్దండి. జగదీష్, దీంతో పాటు ఇంకొన్ని టాలెంట్స్ నీలో ఉన్నాయి. మిమిక్రీ, వాయిస్ లిమిటేషన్ చేస్తున్నాను. ఓకే. మిమిక్రీ అంటే సపోజ్ మన చెప్పాలంటే జయప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు మన కరోనా టైంలో సపోజ్ తీసుకుంటే మేడం, కరోనా టైంలో చాలా మంది ఇబ్బంది పడ్డారు మేడం. కరోనా టైంలో మన జయప్రకాష్ రెడ్డి గారు ఏ విధంగా ఇబ్బంది పడ్డారంటే మేడం, ఒకసారి తీసి పక్కన పెడతాను మేడం. కరోనా టైంలో మన జయప్రకాష్ రెడ్డి గారు ఏ విధంగా తను ఫీల్ అయ్యారంటే, తన వాయిస్ని ఇమిటేషన్ చేస్తూ ఉన్నా, ఏమిరా ఈ కరోనా అయిందిరా గబ్బుది ఒకటి మాటికి చేతులు కడుకోలేక సస్తావునిడా. ఏవప్పి ఎడికి పోతున్నావు? ఊరికి పోతున్నావా? చి గబ్బుదానా, ఎక్కడికైనా పోవాలంటే ఆ మూతికి ఒక మాస్క్, చేతికి ఒక శానిటైజర్ పెట్టుకో గబ్బుదానా. ఈ చైనా వాడి ఎవడ్రా? ఇడి అమ్మ బండా బడవా చేతి కానీ దొరికితే ఆడి సీడి కింద ఒక బాంబు పెట్టి ఏమప్పి ఇట్ట ఒక్కగానే అడ్డ పేలిపోవాలి. ఏమప్పి వింటున్నారా? ఈ విధంగా తీసుకుంటారు. ఆడవాళ్ళు అనగానే అరటి తొక్క తీసి పారేసినంత సింపుల్గా తీసి పారేస్తున్నారు. కానీ ఆడవాళ్ళ కష్టం ఎలా ఉంటుందంటే సార్, సపోజ్ ఉదాహరణకి చెప్పాలంటే, కడుపులో బిడ్డ ఆడపిల్లని తెలిసాక ఉంచాలో ఊచాలన అయోమయంలో చస్తామో బతుకుతామో తెలియని పరిస్థితిలో ఎలాగో ఒకలాగా పుట్టేసి పెరిగేసి ఎదుగుస్తున్న టైంలో తన పుట్టింది తాను కోసం కాదు, ఎక్కడో పుట్టిన ఎదవ కోసమని తెలిసాక అమ్మ నాన్న కలిసి 1/2 కేజీ లడ్డూలు 1/2 కేజీ చకోడీలు పెట్టి దున్న పోతులంటి పెళ్లికొడుకుని తీసుకుని వస్తే తల దించుకొని పెళ్లిలో కళ్ళు దించుకుని శోభనం గదిలో పడుకుంటే గుండెల మీద తాలి బరువు, శరీరం మీద వాడి బరువు మోసి మోసి వాడి వేసిన విత్తనాల్ని 9 నెలలు మోసి మోసి పన్నంటి బిడ్డను జన్మనిస్తే ప్రతిరోజు కోడికన్నా ముందే నిద్ర లేచి నుదుటిన బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టి స్టవ్ మీద గిన్నె పెట్టి దాంట్లో పాలు మరగబెట్టి కాఫీ పొడి టీ పొడి కలిపెట్టి పిల్లల నోటి తిండి పెట్టి వాడికి వెళ్ళగొట్టి నిన్ను ఆఫీస్ని తరిమి కొట్టి ఒక చేత రిమోట్ ఇంకో చేత కత్తిపీట పట్టుకొని ఛానల్స్ మార్చి మార్చి కూరగాయలు తిరుగుతుంటే కూర ఎక్కడ మాడిపోతున్న టెన్షన్లో బ్రేక్ మధ్యలో అత్తగారికి అన్నం పెట్టి ముద్దమందారం ఆడదే ఆధారం గోకులంలో సీత స్వాతి చినుకులు అంటూ సీరియల్ సమస్యనే తమ సమస్య భావించి వారు వెక్కిన గుండెను అలు పెక్కిన భర్తతో గుప్పెడు మాడిపోయిన ఉప్మా తిని పడుకుంటుంది సార్. ఇది సార్ ఆడదంటే చాలా చునకలు తీస్తున్నారు సార్. నిజంగా ఆడవాళ్ళకైనా చాలా వరకు న్యాయం జరిగేలా చూడాలి సార్. నేను కొన్ని మోటివేషన్లు ఇస్తూ ఉంటాను, దాంట్లో పాత్రగా ఇది ఒకటి సార్. ఓకే జగదీష్, అందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు వాయిస్ వినాలనుకుంటారు తెలుసా? ఇంకెవరు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పక్కర్లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి వాయిస్ని నీ నోట్ ద్వారా వినాలనుంది. నీ వాయిస్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి వాయిస్ తీసుకుంటే ఏ విధంగా ఉంటుందంటే మేడం, చూడప్ప సిద్ధప్ప, నేను సింహాలను అంటున్నప్ప, కాకపోతే అది గడ్డం గీసుకోదు, నేను గడ్డం గీసుకుంటా. మిగతావంతా సేమ్ టు సేమ్. లాస్ట్ కొంచెం మందైతే దానికి వచ్చి కిక్కే వేరప్ప ఆట. ఎన్నిసార్లు విన్నా ఈ డైలాగ్లో కిక్కే వేరు. ఇదే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఎలా ఉంటుంది? ఓకే మేడం, మన నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఎలా ఉంటుందంటే చెప్తాను మేడం. ఎందుకంటే ఇది ఎవరికి ఇక్కడ విమర్శించినట్టు కాదు, ఓన్లీ మన చిన్న చిన్న ప్రయత్నాలు మాత్రమే. తనకున్నటువంటి స్టైల్లో చెప్తే, చూస్తే మీ అందరికీ కూడా నేను ఒక్కడే చెప్పదలుచుకుంటున్నాను. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి కాకపోతే అది గడ్డం గీసుకోదు,
నేను కూడా గడ్డం గీసుకోను. ఎందుకంటే ఇక్కడ ఉంది బెత్తడి మాత్రమే, అది కూడా గీసేస్తే మిగతావంతా సేమ్ టు సేమ్. ఈ విధంగా ముందుకు పోవాలి. జై జన్మభూమి, జై తెలుగుదేశం. ఈ విధంగా కూడా తీసుకుంటారు మేడం. ఇదే డైలాగ్ సేమ్ మన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఎలాగుంటుందంటే, ప్రతి ఒక్క అవ్వకు, ప్రతి ఒక్క అమ్మకు, ప్రతి ఒక్క ఆడపచ్చులకు, అన్నదమ్ములకు, అక్క చెల్లిలకు నేను ఒక్కడే చెప్పదలుచుకుంటున్నా. చూడప్ప సిద్ధప్ప, నేను శివన్ అంటోండి, కాకపోతే అది గడ్డం గీసుకోదు, నేను గడ్డం గీసుకుంటా. మిగతావంతా సేమ్ టు సేమ్ అని మరోసారి చెప్పదలుచుకుంటున్నా. వెళ్ళొస్తా అక్కయ్య, వెళ్ళొస్తానమ్మా. ఈ విధంగా కూడా తీసుకుంటారు మేడం. నిజంగా అంటే వాళ్ళ వాయిస్ డైరెక్ట్గా విన్నట్టుంది. జగదీష్, నీ ఫ్యూచర్ ప్లాన్ ఏ విధంగా ఉండేది? చిన్నప్పుడు అందరూ అడుగుతారు కదా, నువ్వేమవుతావు అని. అప్పటి నుండే నువ్వు అనుకున్నావా? పర్ఫెక్ట్ ప్లానింగ్తో ఉన్నావా? లేదు మేడం, నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు గుమ్మలక్ష్మీపురం చెందినటువంటి మురళి సార్ కూడా అడిగారు, పెద్ద అయితే ఏమవుతావు అంటే, ఒక్కొక్కరు డాక్టర్ అవుతారని, ఇంజనీర్ అవుతానని, న్యూస్ రిపోర్టర్లు అవుతారని, నా వరకు వచ్చేటప్పటికి నువ్వేమవుతావు అంటే నేను ఒక జోకర్ని అవుతానంటే నాకు కొట్టారు మేడం. అప్పుడు ఓకే, కొట్టినా కూడా లైక్ తీసుకున్నా, సార్ అనేది కొట్టరా అనుకున్నాను. కానీ ఈసారి నేను ఎప్పుడైతే చిన్నగా మిమిక్రీ, మ్యాజిక్ ఇవన్నీ చేయడం నేర్చుకున్నానో, ఒక్కసారైనా నా కొట్టినటువంటి టీచర్స్ దగ్గరికి వెళ్ళైనా నా ప్రదర్శన అనేది నిరూపించుకోవాలి అనుకున్నాను. సార్ కూడా ఇది స్టూడెంట్ అంటే ఏమైపోతాడో అనుకునే స్టూడెంటు ఈరోజు ఇతను నలుగురికి నవ్విస్తూ చాలా చక్కటి పేరు ప్రతిష్టలు మన ఉమ్మడి జిల్లాకి మంచి పేరు తీసుకుని వచ్చారని చాలా అంటే చాలా గర్వపడారు మేడం. దీంట్లో టీచర్స్ కూడా ఉన్నారు మేడం, మన మంచి సపోర్ట్ చేసేవాళ్ళు. ఇంటి పరిస్థితి బాగోవడం వల్ల మా నాన్నగారు చేసినటువంటి వృత్తియే 4 గంటలు లెగిచి ఇక్కడ నుంచి మన ఒక 37 కిలోమీటర్లు గుణుపూరి గ్రామానికి వెళ్ళి కూరగాయలు తేవడం, అటు నుంచి గొట్లపొదర, ఎనిమిదిపేట పోలీస్ స్టేషన్, ఎనిమిదిపేట, లక్ష్మీపురం మొత్తం కవర్ చేసి రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది మేడం. ప్రతిరోజు ఇదే డైలీ. అటు నుంచి మ్యాజిక్, ఇటు నుంచి కూరగాయలు, ప్రతి ఒక్కటి కూడా దీనికి వదలలేను, దానికి వదలలేను మేడం. ఇలా చేస్తూ ఉంటాను మేడం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంటే మేము కూడా విష్ చేస్తుంది ఏంటంటే మరిన్ని అవార్డులు నువ్వు సొంతం చేసుకోవాలి. ఇప్పుడు ఈ మధ్యన ఫిబ్రవరిలో లేదా మార్చిలో జరిగినటువంటి కాంపిటీషన్ ఒకటి ఉంది మేడం. మన మెగా ఎంటర్ప్రైజెస్ అధినేత్రి శిరీషా రెడ్డి గారు మళ్ళీ ఇదే కాంపిటీషన్ నిర్వహిస్తూ ఉన్నారు. బెస్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్గా కాకుండా ఇంకా చాలా ప్రైజ్ పేరు తెలియదు మేడం నాకు. నిన్న కాల్ చేసి చెప్పారు, ఇలా ఉంటుంది జగదీష్, దీంట్లో మీరు కూడా పార్టిసిపేట్ చేయండి అని చెప్పారు. తప్పకుండా మేడం, మళ్ళీ ఇంకోసారి వస్తాను. ఎందుకంటే నంది అవార్డే తీసుకున్నాను, పర్వాలేదు. దీంట్లో కూడా తప్పకుండా నేను కూడా ఒక భాగమై అట్లీస్ట్ మన జిల్లాకి, ఉమ్మడి జిల్లా కోరింది ఏంటి, జగదీష్ నువ్వు వెళ్తూ ఉన్నావు, హైదరాబాద్ నుంచి ఏం తీసుకుని వస్తావు అంటే మంచి పేరు తీసుకుని వస్తాను అనుకున్నాను మేడం. మంచి పేరుతో పాటు నంది అవార్డు కూడా తీసుకురావడం నాకు చాలా అంటే చాలా గర్వకారంగా ఉంది మేడం. థ్యాంక్ యూ. ఓకే, నేను చెప్పానుగా, నేను చూపించే జగదీష్ టాలెంట్కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందని మీరు కూడా ఫిదా అయ్యారు కదా. ఓకే జగదీష్, మరిన్ని కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసి మరిన్ని అవార్డులు సొంతం చేసుకొని ఉమ్మడి విజయనగరం జిల్లా, ఇటు పార్వతీపురం మన్యం జిల్లా కూడా మంచి పేరు తీసుకురావాలని మనమైతే ఆశిద్దాం. పరిస్థితి అయితే ఇది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో పద్మ, పార్వతీపురం మన్యం జిల్లా.